నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చుక్కకూర పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచే వేరప్ప. ఈరోజు మన వీడియోలో చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చుక్కకూరని మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ చుక్కకూర, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని మంచిగా వాష్ చేసి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి వేసేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయనవసరం లేదండి, చుక్కకూరలో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మంచిగా వాష్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చుక్కకూర అనేది తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువసేపు ఉడకనించిన అవసరం లేదు. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లగయ్యే వరకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ పచ్చిమిర్చి ఎందుకు తీసుకుంటున్నానంటే పల్లీలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి 100 గ్రామ్స్ పల్లీలు టేస్ట్కి సరిపడా, అంటే నేను ఒక 2 టేబుల్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చింతపండులో ఎక్కువ ఉప్పు పడుతుంది కాబట్టి. ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లగైన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకొని మనం మూకుట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అనేవి ఇందులో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మంచిగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని దీంట్లోకి కచ్చపచ్చగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపు ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన చుక్కకూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పిల్లలకు కలిపి పెట్టిన టేస్ట్ అనేది మారదు. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.